ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. దేవర 400 కోట్ల కలెక్షన్లు దాటి దూసుకుపోతోంది. రిలీజ్ అయి వారమైనా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా థియేట్రికల్ రన్ కంటిన్యూ చేస్తున్న దేవర స్పీడ్ కి మరో వారం రోజులు బ్రేకులేసే వాళ్లే లేరు. మరి వారం తర్వాత వచ్చే వెట్టాయిన్ కి దేవర్ని ఆపే సత్తా ఉందా? ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో 2 పార్టులుగా తెరకెక్కుతున్న దేవర సినిమా నుంచి ఫస్ట్ పార్ట్ పోయిన శుక్రవారం రిలీజ్ అయి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. వరల్డ్ వైడ్ గా రికార్డ్ రేంజ్ ప్రీ సేల్స్ తో రిలీజ్ అయిన దేవర 405 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడప్పుడే దేవర కలెక్షన్లకు బ్రేక్ పడేలా కనిపించడం లేదు. దసరా హాలిడేస్ తో పాటు వన్ మ్యాన్ షోగా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అదరగొట్టడంతో మరో 400 కోట్లు రావడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. దేవర సక్సెస్ఫుల్ రన్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో దాదాపు $6 మిలియన్ కలెక్షన్లతో సరికొత్త రికార్డులు సెట్ చేస్తున్నారు దేవర. అదీకాక లేటెస్ట్ గా దేవరలో ఎన్టీఆర్, జాన్వీ పోటాపోటీగా నటించిన దావూదీ సాంగ్ కూడా యాడ్ అవడంతో ఆడియన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పోటీ పడుతూ చేసిన డాన్స్ నెంబర్ సినిమాలో మిస్ అవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ సాంగ్ ని యాడ్ చేయడం గ్యారంటీగా కలెక్షన్ల మీద ఎఫెక్ట్ ఉంటుందని తెలుస్తోంది. దేవరని మరో వారం రోజులు ఎవ్వరూ ఆపే ఛాన్సే లేదు. మరో వారం రోజుల పాటు పెద్ద సినిమాలేం రిలీజ్ కి లేవు. దానికి తగినట్టు ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో ఆడియన్స్ కి దేవర తప్ప మరో ఛాన్స్ లేదు. అయితే దేవర హవా నెక్స్ట్ వీక్ వెట్రియన్ థియేటర్లోకి వచ్చేవరకే అంటున్నారు రజనీ ఫ్యాన్స్. జ్ఞానవేల్ రాజా డైరెక్షన్ లో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రాణా లాంటి స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన వెట్రియన్ సినిమా ఈ నెల 10న రిలీజ్ కాబోతోంది. జైలర్ స్టైల్లో కాప్ ఎంటర్టైనర్ గా కనిపిస్తున్న వెట్రియన్ ఇప్పటికే ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ సినిమా రిలీజ్ తో దేవరకు ఎంత ఎఫెక్ట్ అవుతుంది, లేక అదే ఫ్లోలో కంటిన్యూ అవుతుందా చూడాలి.